నిర్గమకాండం యొక్క క్లుప్త వివరణ. బైబిల్లో ఉన్న రెండవ పుస్తకం నిర్గమకాండము. యూదుల చరిత్రలోను క్రైస్తవ విశ్వాసంలోనూ ఈ గ్రంథానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఐగుప్తు దేశపు బానిసత్వం నుండి ఇశ్రాయేలు ప్రజలు దేవుని సహాయంతో విడిపించబడి అరణ్య ప్రయాణం చేయడం ఇందులో ముఖ్యమైన భాగం. ఈ గ్రంథంలో సులభంగా అర్థం చేసుకోవడానికి దీన్ని 3 ప్రధాన భాగాలు విభజించవచ్చు. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాము. మొదటిగా ఐగుప్తు బానిసత్వం మరియు విడుదల 1-15 అధ్యాయం. దీనిలో ఉన్న 4 భాగాలను ఇప్పుడు చూద్దాము. మోషే పిలుపు. ఇశ్రాయేలీయుల మొరను దేవుడు విని వారిని విడిపించడానికి మోషేను నాయకుడిగా ఎన్నుకుంటాడు. పొదలో మండుతున్న అగ్ని ద్వారా దేవుడు మోషేకు ప్రత్యక్షమవుతాడు. 10 తెగుళ్ళు. ఫరో ఇశ్రాయేలీయులను పంపడానికి నిరాకరించినప్పుడు దేవుడు ఐగుప్తు దేశంపై 10 రకాల భయంకరమైన తెగుళ్లను రప్పిస్తాడు. చివరి తెగులు తొలిచూలు కుమారుల మరణం. తర్వాత ఫరో వారిని వెళ్ళనిస్తాడు. ఇదే పస్కా పండుగకు పునాది. బానిసత్వం. యాకోబు వంశస్థులైన ఇశ్రాయేలీయులు ఐగుప్తులు విస్తరించి బలపడతారు. కొత్తగా వచ్చిన ఫరో రాజు వారిని ఎదుగుదలకు భయపడి వారిని కఠినమైన బానిసత్వంలోకి నెడతారు. ఇప్పుడే దేవునికి ప్రార్థన చేస్తారు ఇశ్రాయేల్ ప్రజలు. తర్వాత ఎర్ర సముద్రం దాటడం. ఫరో సైన్యం మళ్ళీ వారిని తరుముకుంటూ వచ్చినప్పుడు దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఇశ్రాయేలులకు దారినిస్తాడు. ఐగుప్తు సైన్యం ఆ సముద్రంలో మునిగిపోతుంది. రెండవదిగా అరణ్య ప్రయాణం మరియు సినాయి కొండ. ఇది 16-18 అధ్యాయాలు. దీనిలో ఉన్న 2 భాగాలను ఇప్పుడు చూద్దాము. దేవుని పోషణ. మొదటిగా దేవుని పోషణ. అరణ్యంలో ఆహారం నీరు లేక ప్రజలు సనుగున్నప్పుడు దేవుడు ఆకాశం నుండి మన్నాను పూరేళ్లను ఆహారంగా ఇస్తాడు. బండ నుండి నీటిని కూడా రప్పిస్తారు. తర్వాత నాయకత్వ సలహా. మోషే మామగారైన యిత్రో సలహా మేరకు ప్రజల సమస్యలను పరిష్కరించడానికి నాయకులు న్యాయాధిపతులు నియమింపబడతారు. మూడవదిగా నిబంధన ధర్మశాస్త్రం మరియు మందిర నిర్మాణం. ఇది 19-40 అధ్యాయాలు ఉంటుంది. ఇందులో 3 భాగాలను ఇప్పుడు చూద్దాము. 10 ఆజ్ఞలు. సీనాయి పర్వతం మీద దేవుడు మోషేకు 10 ఆజ్ఞలను, జీవన విధానానికి సంబంధించిన కట్టడలను అనుగ్రహిస్తాడు. ఇశ్రాయేలు దేవుని నిబంధన ప్రజలుగా మారతారు. బంగారు దూడ పాపం. మోషే దేవునితో మాట్లాడడానికి కొండపై ఉన్నప్పుడు ప్రజలు ఒక బంగారు దూడను చేసుకుని దాన్ని పూజిస్తూ పాపం చేస్తారు. మోషే వారి తరపున దేవుని క్షమాపణ వేడుకుంటారు. ప్రత్యక్ష గుడారం. దేవుడు తన ప్రజల మధ్య నివసించడానికి ఒక పవిత్రమైన గుడారాన్ని నిర్మించమని మోషేకు నమూనాను ఇస్తాడు. గ్రంథం చివరిలో మందిర నిర్మాణం పూర్తయ్యాక దేవుని మహిమ ఆ గుడారాన్ని ఆవహిస్తుంది. నిర్గమకాండం అనేది కేవలం ఒక చరిత్రక ప్రయాణం మాత్రమే కాదు, కానీ ఇది దేవుడు తన ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఎలా నిలబెట్టుకుంటాడో, వారిని బానిసత్వం నుండి ఎలా విడిపిస్తాడో, మరియు తన మహిమను వారి మధ్య ఎలా ఉంచుతాడో చూపించే గొప్ప గ్రంథం.